అదే నమస్కారం. పాంచజన్యం ఇది శ్రీకృష్ణుని యొక్క శంకు పేరు. అది ఊదడానికి విజయం తథ్యం. అందుకే ఎప్పుడన్నా కానీ ఎవరన్నా కానీ ఎన్నికల శంఖారావం పూరించినా లేదన్నప్పుడు ఏదైనా గట్టిగా ఏదైనా చెప్పినా పాంచజన్యం పూరించారు అంటారు. అలా ఈరోజు పాంచ్ అంటే అంత అయింది కదా, అది ఒకటి. అండ్ పాంచజన్యం అన్నప్పుడు ఆ శంకు అన్నట్టు అన్ని కలగలిపి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనింటూ కవిత ముందుకొచ్చి తన పార్టీ పేరు ప్రకటించి ఇదిగో పాంచజన్యం పూరిస్తున్నానంటూ 5 చెప్పాను. ఏంటి ఆ 5? ముందుగా కేటీఆర్కి సంబంధించి చేతులారా వాళ్ళు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏదైనా ఉంది అంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం. ఆ రోజే ఇక నెక్స్ట్ ఎన్నికలు ఓడిపోతారని అనుకున్నా, అదే జరిగింది. కానీ అవునన్నా కాదన్నా తెలంగాణ సాధించింది ఇక్కడున్న ప్రజానికం ఉద్యోగులు అంతా కలగలిసి అయినా కానీ ముందుండి నడిపించిన వాడు కేసీఆర్, నో డౌట్. ఆమర నిరాహార దీక్ష చేసి దానికి సంబంధించేసి అన్న నేను చనిపోతాను త్వరగా ఎదురు ప్రకటించండి అని చెప్పేసి మా నాన్న అడుగున్నాడని మన అరవింద్ చెప్తా ఉన్నాడు, ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ. సో దానికైతే కామెంట్ కూడా నేను కొన్ని చూశాను. మీరు ఎన్ని రకాలుగానే చెప్పవచ్చు, కేసీఆర్ని మీరు ఎలాగైనా తక్కువ చేయాలని అనుకోవచ్చు, కానీ తెలంగాణ ఈసారి వచ్చిందంటే కారణం కేసీఆర్ అని చెప్పేసి అన్నారు. ఈరోజు కవిత కూడా అదే చెప్పారు. తెలంగాణ సాధించుకున్నాం, కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం ఒరిగింది? పాలమూరు కట్టకుండా పంజాబ్ వెళ్ళి ఆడ రైతులకి ఏదో ఇస్తాడు. ఇక్కడ బొగ్గుగని కార్మికులు చనిపోతే పరామర్శించడు, చూడడు, నోటికి ఏది వస్తుంది మాట్లాడతాడు. కేటీఆర్ మాట్లాడేంటో ఒక అర్థం ఉంది, బట్ కేసీఆర్ కూడా అలా మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఆయన మన సార్ కాదు, మారిపోయాడు, ఆయన మన మనిషి కాదు మర మనిషి అని అంటూ ఆ కుటుంబంలో భాగంగా నేను ఉన్నాను, 10 ఏళ్ల పాలనలో భాగంగా నేను ఉన్నాను, కానీ విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం ఏమి కూడా సాధించలేకపోయాం. తెలంగాణ వచ్చిన తర్వాత సాధించాల్సిన ఏవైతే అవన్నీ కూడా సాధించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉందో అది కూడా ఘోరంగా ఉంది. 2-3 సంవత్సరాలు అయితే ఎన్నికలు వస్తాయి, అప్పుడు మన పార్టీ వచ్చిందంటూ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ ప్రకటించారు. జనసేన పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఆయన్ని ఏమీ ఫాలో అయింది. ఎలా? టీడీపీని ఒక్క మాట అనడం. అసలు కేసీఆర్కి చంద్రబాబు టీడీపీ ప్రస్తావనలో కూడా ఒక మాట రాదాయండి. బట్ ఇక్కడ ఈమె చాలా తెలివిగా టీడీపీని అట్రాక్ట్ చేయడం కోసం కావచ్చు, భవిష్యత్తు టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళడం కోసం కావచ్చు, ఏదైనా కానీ టీడీపీని ఒక్క మాట అనలేదు. ఆ జెండాలో చక్కగా పసుపు అన్నప్పుడు అది మంగళకరమైంది, శుభకరమైంది. ఆ పసుపు జెండాలో బ్లూ కలర్లో తెలంగాణ మ్యాప్, కింద వచ్చేసి గ్రీన్ కలర్లో అన్నప్పుడు పచ్చదనం అన్నట్టు కింద రైతుల కోసం అన్నట్టు మ్యాప్ కూడా చక్కగా రెడీ చేశారు. ఓవరాల్ అయినప్పుడు విద్య, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఉచితం అన్నారు, అది జరగదు. వైద్యం, ఏ ట్రీట్మెంట్ అయినా ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఉచితం అన్నారు, పాసిబిలిటీ ఉంది. తర్వాత రైతే రాజు అన్నారు, అది కూడా పాసిబిలిటీ ఉంది. తర్వాత ఉపాధి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు లోన్లు ఇప్పిస్తామన్నారు, పాసిబుల్ ఉంది. 1,00,000 సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి మన ఉద్యమకారులకు ఇస్తామన్నారు, పాసిబిలిటీ ఉంది. ఇక సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన న్యాయం జరగాలి. నిజంగా తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఇప్పుడు కూడా దాన్ని ఏమంటారు, అవమానాలు భరిస్తున్నా, అసమత ఎదుర్కొంటూ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల పాపం ఇప్పటికి కూడా ఓలల్లో అది పోవాలంటే వారికి రాజ్యాధికారం రావాలి. అదేవిధంగా ఆ రకమైనటువంటి సెక్షన్స్ కూడా రావాలి, చట్టాలు కూడా రావాలి. వారిని ఒక్క మాట కూడా అనకుండా. సో అంతిమంగా ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ని ఈమె ఫాలో అయ్యింది. అవునన్నా కాదన్నా కానీ పవన్ కళ్యాణ్ ఏవైతే పదే మెన్షన్ చేస్తూ ఉంటాడు అవే ఈరోజు ఈమె కూడా మెన్షన్ చేసింది. ఉపాధి కానీ, వ్యవసాయం కానీ, తర్వాత విద్య, వైద్యం, సామాజిక న్యాయం, ఎవరైనా అదే అంటారు, బట్ ఆమె ఓన్లీ 5 హైలైట్ చేశారు. తర్వాత అన్నింటికి మించి అత్యంత కీలకమైనది బీఆర్ఎస్, దట్ మీన్స్ కేసీఆర్ పరిపాలనలో ఎవర్రా ఈ తెలంగాణని దోచుకుంది అంటే మరలా క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రోళ్ళు కాదురా బాబు, కేసీఆర్ చుట్టూతో ఉన్నటువంటి గుంట నక్కలు. ఎవర్రంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళే. ఒకప్పుడు ఉద్యమానికి వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళే ఆ తర్వాత కేసీఆర్ చుట్టూతో చేరి మొత్తం బొక్కారు. అటువంటి వారి నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం, తెలంగాణ జాగృతి అంటూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాం, బతుకమ్మ అంటూ. ఈరోజు అది ఏమీ లేకుండా అయిపోయింది. మరలా దానిని కాపాడుకుందామంటూ తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వారిని కూడా ఆలోచింపజేసే విధంగా తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని పెట్టి
ఇది అసలు ఘోరాతి ఘోరమైనటువంటి భయంకరమైన షాక్ అయితే వీళ్ళకి ఇచ్చింది. ఎందుకంటే మొన్న కేటీఆర్ అన్నాడు త్వరలో మరలా టీఆర్ఎస్గా బీఆర్ఎస్ మారుస్తానన్నాడు. ఈలోపు ఇవి మార్చేసింది. ఇక ఈలోపు ఇది మాత్రం దారుణం. ఒరిజినలే డూప్లికేట్ అంటూ కోల్గేట్ దానిని ఒరిజినల్, కూల్గేట్ డూప్లికేట్, బిస్లరీ ఒరిజినల్, బిర్సెల్లీ డూప్లికేట్ అది పెట్టి ఒరిజినలే డూప్లికేట్ మీరేమంటారు అన్నట్టుగా పాపం పార్టీ ప్రకటించగానే ఘోర కౌంటర్ లెటర్ స్టార్ట్ చేశారు. వేరే వీడియో వద్దు, ఇందులోనే మెన్షన్ చేస్తున్నా. షర్మిలని అనరాని మాటలు ఘోరంగా ఆయన అన్న జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళు అన్నారు. బట్ ఇక్కడ కేటీఆర్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఈ బీఆర్ఎస్లు కానీ దయచేసి ఆడబిడ్డని అనరాని మాటలు అనకండి. పద్ధతిగా ఉండండి, ఫ్రోషన్గా రాజకీయం చేయండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్.